మొదటిగా దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చే అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరు బాగున్నారు కదా? బాగున్నాం, బాగుంటాం మనం. ఎందుకంటే మనం నమ్ముకున్నది నిజమైన దేవుని, అవునా కదా? రైట్. నిజంగా దేవుని వాక్యం ఏంటంట, మేలిమి బంగారం కన్నా మిన్నైనది. నేను ముందు బంగారం పెడతాను, వాక్యం పెడతాను. నిజంగా చెప్తాను. ఉదయం మీద మీ చేసుకొని చెప్పాలి. ఏం తీసుకుంటారు? ఆ డౌటే కొడుతుంది. నిజం చెప్పాలి. మేలిమి బంగారం మళ్ళీ దొరకదు. అది మీరు వేసుకున్న బంగారాలు కూడా కాదు. అది మేలిమి బంగారం. ఆలోచించండి ఒకసారి. మేలి బంగారం కావాలా, వాక్యం కావాలా? రత్నరాసులు కావాలా, వాక్యం కావాలా? ఇట్లా వీడి ఇట్లనే అంటారు. బయటికి వెళ్ళాక చర్చ గారు ఇల్లు అంటారా? లేదు. మనం అలా ఉండాలండి. క్రైస్తవం అంటే ఇలానే ఉండాలి. క్రైస్తవం అంటే ఇలానే ఉండాలి. మనం ఎలా ఆలోచించాలంటే ఎప్పుడు కూడా నిత్యత్వం ఆలోచించాలి. నిత్యం ఉండేది ఆలోచించాలి. ఏముంటుంది నిత్యము? వాక్యం ఉంటుందా, బంగారం ఉంటుందా? వాక్యం ఉంటుంది. రత్నరాశులు ఉంటాయా, వాక్యం ఉంటుందా? ఏమో. మనం అందరం అలా ఉండాలి. మనం అందరము అలా ఉండాలి. మనల్ని మనం అలా సరి చేసుకోవాలి. మనం కడుక్కోవాలి. అలా వాక్యంలో మనము కడుక్కోవాలి. దేవుని వాక్యం మనం ఏం చేస్తుంది? ప్రతింపజేస్తుంది. పోయిన వారం ఒక వాక్యం విన్నాం మనం. నాకు తెలిసి అంటే నాకు అర్థమైంది బైబిల్ ఎలా వచ్చింది, హౌ వి గాట్ ద బైబిల్ కదా. ఎంతమంది ప్రయాసం ఉంది దాని వెనకాల. వాక్యం మన దేవుడు ఎలా దాన్ని భద్రపరిచాడు. వాక్యం మీ హృదయాలలో, పుస్తకాలలో కంటే ముందుగా మీ హృదయంలో ఉండాలి వాక్యం, అవునా కదా? ఆ వాక్యం మనం ఏం చేస్తుంది? బ్రతికింపజేస్తుంది. ఈనాడు ఈ బైబిల్ మనం ఏం చేస్తూ ఉన్నాము? ఈ బైబిల్ ఈనాడు బైబిల్ మనం పట్టుకొని రావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాం, అవునా కదా? మనం అంటే అందరం కాదు, కొంతమంది బైబిల్ని చేతిలో పట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు, షైగా ఫీల్ అవుతూ ఉంటారు. ఫోన్లో ఏం చేస్తూ ఉన్నారు? బైబిల్లో ఓపెన్ చేస్తూ ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఈ బైబిల్ మన చేతికి రావడానికి వేల మంది ప్రయాసం ఉంది. వాళ్ళు తమ జీవితాలను ఏం చేసుకున్నారు? సమర్పించుకున్నారు. ఈ బైబిల్ మన చేతికి రావడానికి వారి జీవితాలు ఏం చేసుకున్నారు? లైఫ్ టైం మొత్తం సమర్పించుకున్నారు వాళ్ళు. కానీ మనం బైబిల్ చదువుకోం. మనం ప్రతిరోజు బైబిల్ చదువుకోం. కానీ వాళ్ళు చూసుకుంటే అంటే వాళ్ళకున్న డిఫరెన్స్ మనకున్న డిఫరెన్స్ చూడండి ఒకసారి. తమ జీవిత లైఫ్ టైంని బైబిల్ కొరకు వాళ్ళు ఏం చేశారు? మన చేతికి బైబిల్ రావడానికి వాళ్ళు ప్రయాసపడ్డారు. వాళ్ళు సంపాదించుకోవడానికి ప్రయాసపడలే, తర్వాత కుటుంబం విషయమే ప్రయాసపడలే. కానీ ఈ బైబిల్ మన చేతికి రావడానికి వాళ్ళు తమ జీవితాలను సాక్రిఫైస్ చేశారు. వారి కుటుంబాలను సైతం వాళ్ళు పట్టించుకోలేదు. పిల్లలు అనారోగ్య పాలవుతున్నా కూడా, విలియం కేరీ అనుకోండి, నాకు తెలిసి పిల్లలు అనారోగ్య పాలవుతున్నా కూడా అంటే మొదటిగా బైబిల్కి ఇచ్చాడు ఆయన ప్రాధాన్యత. అంటే కుటుంబాన్ని వదిలేసని కాదు, కానీ ఇది అందరికీ చేరాలి. ఇందులో ఉన్న సత్యం అందరూ తెలుసుకోవాలి. చాలామంది హతసాక్షులు అయ్యారు. ఈ బైబిల్ మన చేతికి రావడానికంటే ముందు చాలామంది హతసాక్షులు అయ్యారు. విన్నాము చక్కటి వాక్యం. ఒకప్పుడు బైబిల్ ఎలా ఉండేది? ఒక పత్రము ఈ సంఘం చదువుకుంటే ఇంకో పత్రిక ఇంకో సంఘం చదువుకుంటే వాళ్ళు చదువుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి. కానీ మనమంతా ఒకరు చదువుకున్న తర్వాత ఇంకొకరు చదువుకునే వాళ్ళంట దేవుని యొక్క వాక్యాన్ని. అంటే ఎంత కొరత ఉండేది వాక్యానికి ఆ దినాలలో, అవునా కదా? కానీ ఇప్పుడు మాత్రము మన చేతుల్లో ఉంది, మన ఫోన్లో ఉంది. చదువుతున్నామా? రైట్. అంతకుముందు రాఘవని చెప్పాడు వాక్యం. ఏం చెప్పాడు? ఇప్పుడు మినిమం ఒక 3 ఏళ్ళ గుర్తుపెట్టుకోవాలి మనం. అంతకుముందు రాఘవని చెప్పాడు. ఏం చెప్పాడు? స్త్రీ గురించి చెప్పాడు. స్త్రీ యొక్క ప్రాముఖ్యత, కుటుంబంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యత, అవునా కదా? నాకు తెలిసి ఈరోజు 90% ఫ్యామిలీస్ అమ్మ యొక్క లీడర్షిప్ మీద నడుస్తూ ఉన్నాయి. నాకు తెలిసి అంతా అలానే ఉంటుంది. నాకు తెలిసి మా ఇంట్లో మా అమ్మనే చూసుకుంటారు. 90% ఇంట్లో లీడర్షిప్ అంటే ఇక్కడ వాళ్ళు చక్కగా క్రమంగా నడిపిస్తారనమాట కుటుంబాన్ని. ఇప్పుడు నేను ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్తాను, మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వస్తాను. సంపాదించడమే నాకు అక్కడే టైం అయిపోతూ ఉంటుంది. కుటుంబాన్ని చూసుకోవడం తల్లి బాధ్యత చెప్పాలంటే, తల్లి బాధ్యత, భార్య బాధ్యత.
అన్న చక్కగా వివరించారు. గుణవతి అయిన స్త్రీ ఎలా ఉంటుంది. అబిగయల్ని మనం చూసుకున్నాం. భర్త మోటువాడు, పేరుకు తగ్గట్టుగా భర్త ప్రవర్తిస్తూ ఉన్నాడు. కొంతమందికి పేరు తగ్గట్టుగా ఉంటాయన్నమాట వాళ్ళ ప్రవర్తన. భర్త మోటువాడు, పనివాడే సరే సాక్ష్యం ఇస్తాం మనం, యజమానుడు మోటువాడు అనేసి ఎవరి మాట వినడు. కానీ అబిగయల్ మాత్రము ఆ యొక్క దావీదు యుద్ధానికి వస్తూ ఉన్నప్పుడు కాపాడింది తన భర్తను. కానీ దేవుడైతే ఊరుకుంటాడా? దేవుడి సేవకుని ఎవరైనా అంటే నా భార్య ఊకుండవచ్చు, నా తల్లి ఊకుండవచ్చు, కానీ దేవుడు ఊకుంటాడా? మొత్తేశాడు దేవుడు. నాబాలు కదా, నాబాలే కదా. అంతకుముందు వారం ఏం వాక్యం విన్నాము? 3 అని గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. అందుకని నేనే చెప్పాను అంతకుముందు వారం. బాప్టిజం కదా. బాప్టిజం ఎందుకు తీసుకోవాలి యాక్చువల్లీ మనం? మరి మన తాత ముత్తాతలు కానీ పాత నిబంధనలు ఉన్న మన ఇజ్రాయెల్ ప్రజలు కానీ వారు తీసుకోవాలి బాప్టిజం. కానీ మనమే ఎందుకు తీసుకోవాలి? బాప్టిజం అంటే ఏంటి చెప్పాలి. ఈ ఆన్సర్ మీరే చెప్పాలి. బాప్టిజం అంటే ఏంటి? బేసిక్గా మీకు తెలిసిందే అండి. బాప్టిజం అంటే ఏంటి? వాటర్లోకి వెళ్ళి ముంచుతారు. బాప్టిజం అంటే అదే కదా. మీరు బాప్టిజం అందుకున్నారా అని అడుగుతారు. అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు? వాటర్లో నేను ముంచారా, తీసారా, బయట తీసారనే కదా. బాప్టిజం అంటే ఏంటి? అంటే నేను అడిగేది చెప్పడాక బహిరంగంగా ఒప్పుకోవడం. దానికి కనిపించే ప్రక్రియ ఏంటి? వాటర్లో తీసుకెళ్ళి ముంచి తీస్తారు. అదే నాకు అర్థమైంది. అంటే మీరు అర్థమైంది. బట్ జనరల్గా అడుగుతున్నాను, బాప్టిజం తీసుకున్నారా అంటే ఏం తీసుకోవాలి? వాళ్ళు వాటర్లో వాళ్ళ నుంచి బయటకు తీయాలి. అవునా కదా. దానికి ఉన్న పరమార్థం మనకు తెలుసు. ఆల్రెడీ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. బాప్టిజం అంటే ఎందుకు నీళ్ళల్లో ముంచాలి? మరి పాలు పంచుకుంటాము, ఆయన పునరుద్ధానంలో కూడా మళ్ళీ మనము పాలు పొందుకుంటాము. ఎగ్జాక్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ముంచి తీస్తారు? ఇది సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకు వాటర్లో ముంచి తీస్తారు? దీన్ని మనం బాప్టిజం అంటున్నాం కదా. బాప్టిజం తీసుకున్నావంటే నేను వాటర్లో ముంచి బయటికి తీసారా? సేవకుడు నేను ఈ విధంగా అడిగాడా? యేసుక్రీస్తుని రక్షకుడు అంగీకరిస్తున్నావా అడిగాడు. ఆ తర్వాత ముంచి తీసాడా? దీన్ని మనము బాప్టిజం అనేసి పేరు పెడతా ఉన్నాం. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ముంచి తీస్తారు. మనం మునిగినప్పుడు క్రీస్తు యొక్క శిలువ మరణం క్రీస్తు పొందాడు కాబట్టి ఆయనతో పాటు మనం ఆయన మరణంలో పాలుభాగస్వాములు అవుతా ఉన్నాం. పైకి లేపుతున్నారు కదా, మనల్ని ముంచి లేపుతున్నారు కదా. ఆయన పునరుద్ధానంలో కూడా తండ్రి ఎలాగైతే ప్రభువుని లేపాడో అదేవిధంగా ఆయన పునరుద్ధానంలో కూడా మనం ఏమవుతున్నామో పాలుభాగస్వాము అవుతాం. అది దానికి అర్థం, ముంచి లేపడం. ఎందుకు ముంచి తీస్తారు? అంటే తడపడం. కంప్లీట్గా నేను అందులో వాటర్లో కడగడం. ఇక్కడ కడగడం అనే అర్థం కూడా వస్తుంది అనమాట. నా పాపాలు అనేది ఏమైతుంటే కడగబడతా ఉన్నాయి. మన పాపాలు అక్కడ కడగబడతా ఉన్నాయి అనమాట. నేను లాస్ట్ టైం అంటే ఎక్కువగా డిఫరెన్సెస్ చూపించలేదు. మేము ఓవరాల్ జనరల్గా చెప్పుకుంటూ వెళ్ళాను అనమాట. సో రక్షణ కావాలి. మనందరూ కూడా ఏం కావాలి? రక్షణ పొందని వాళ్ళకి వాక్యం అంటే కాదు. రక్షణ పొందిన వాళ్ళకి, రక్షణ పొందని వాళ్ళకి కూడా ఈ వాక్యం అన్నమాట. మనందరికీ రక్షణ కావాలి. రక్షణ కావాలంటే మనం ఏదో బంధింపబడి ఉన్నాం. మనం ఏదో రక్షణ ఎవరికి కావాలి? రక్షణ బేసిక్ ఎవరికి కావాలి? రక్షకుడు ఎవరికి అవసరం? మన దేశానికి రక్షణ అవసరం. ఎవరు వాళ్ళు? సైనికులు. రక్షణ దళాలు ఉన్నాయన్నమాట. అంటే ప్రొటెక్షన్ కొరకు మన దేశానికి ఒక ఆపద ఉంది కాబట్టి సైనికులు కావాలి, రక్షకులు కావాలి. మరి మనకేం ఆపద ఉంది? నేను అడిగేది మనకు రక్షణ అవసరం. రక్షణ ఎందుకు? ఇప్పుడు మన దేశానికి రక్షకులు అవసరం, సోల్జర్స్ అవసరం. ఎందుకంటే బయట నుంచి మనకు ప్రమాదం అనేది రావచ్చు, వస్తుంది కూడా. సో వాళ్ళు ఉన్నారు. సో అక్కడ ఒక అవసరం ఉంది కాబట్టి రక్షకులు అవసరం. మనకు రక్షణ ఎందుకు అవసరము? అపవాది నుంచి. ఓకే. తర్వాత అక్కగారు చెప్పారు పాపము నుంచి మనకి ఏం కావాలి? విడుదల కావాలి. అంటే మన పాపములు ఏమై ఉన్నాము? బంధింపబడి ఉన్నాము, కట్టివేయబడ్డాము. సో ఒక రక్షకుడు మనకు కావాలి. ఆ రక్షణ మనల్ని ఏం చేస్తాడు? పాపం నుండి కానీ, మరణం నుండి కానీ
మనకి ఏం చేస్తాడు, అపవాదం నుండి కానీ విడుదల దయచేసి ఆయన ప్రొటెక్షన్ మనకి ఇస్తాడు. ఆయన ప్రొటెక్షన్ మనకు ఇస్తాడు. ఎగ్జామ్ ఒక సోల్జర్స్ ఎలానో ప్రభు కూడా అలానే యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు కావాలి? నెక్స్ట్ క్వశ్చన్, యేసు ప్రభు ఎందుకు కావాలి? ఆయన కూడా ఒక మనుషుడే కదా, భూమి మీద ఉన్నంతకాలం ఆయన కూడా ఒక మనుషుడే. ఆయన్ని ఎందుకు కావాలి? ఇంకెవ్వరు లేరా? ఆలోచించి సమాధానం చెప్పండి. ఇంకెవ్వరు లేరా? యోసేపు ఉన్నాడు. ఒక మాట, యోసేపు ఎక్కడైనా పాపం చేశాడా? యోసేపు ఎక్కడైనా పాపం చేశాడా? చేయలేదు. సమూయేలు ఉన్నాడు. అంటే బైబిల్లో నీతిమంతులు ఉన్నారు, అందరు పాపం చేసిన వారే కాదు. అంటే జనరల్గా చెప్తున్నాను. యోసేపు నీతిమంతుడా కాదా? పాపం చేశాడు కదా. యోసేపు ఏదైనా మిస్టేక్ చేశాడా? లేదు. సమూయేలు ఎక్కడ మిస్టేక్ చేశాడా? ఇంకా కొంతమంది ఉన్నారు. కాకపోతే వీరిలో పాపం అనేది ఏదో వస్తూ ఉందన్నమాట. ఎందుకు యేసు ప్రభువుకి వీరికి డిఫరెన్స్ ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు చూపించాను. యోసేపు ఎక్కడ కూడా ఆయన మిస్టేక్ చేసినట్లుగా, జీవితకాలంలో ఎక్కడ కూడా పొరపాటు చేసినట్లుగా ఇలా మిస్టేక్ చేశాడు యోసేపు అని ఎక్కడ రాయబడలేదు. సమూయేలు విషయంలో కూడా ఎక్కడ కూడా, ఒకవేళ కనబడితే తీసుకుని మనం దాని గురించి చూడాలి, కలెక్షన్స్ చేసుకుందాం. సో వీళ్ళు ఉన్నారు, బైబిల్లో కూడా మంచివారు ఉన్నారు, పాపం చేయని వారు ఉన్నారు. కాకపోతే ఆదాము నుంచి ఏదైతే శరీర బలహీనతలు కావచ్చు, ఏదైతే ఒక మలినము కావచ్చు, ఆ రక్తం అనేది, ఆ బ్లడ్ అనేది ఏమవుతా ఉంది, వస్తూ ఉంది. ఇప్పుడు ఆదాము పాపం చేశాడు, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. ఆయన యొక్క ఆ స్వభావం అనేది ఆ రక్తం నుంచి నెక్స్ట్ ఎవరికి వస్తూ ఉంది, పాస్ అవుతూ ఉంది. మనం మలేషియాలో కూడా మనకు క్లియర్గా చూపించింది. ఒక డస్ట్ పార్టికల్ ఒక వాటర్లో పోసి ఎంత మంచి వాటర్లో వేసినా కూడా అదేమవుతుంది, ఆ వాటర్ అనేది సప్లై చేస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్న మలినం అనేది ట్రాన్స్ఫర్ అవుతా ఉంది ఆదాము నుంచి. కానీ యేసు మాత్రము బ్రేక్ ఇచ్చేసేసాడు అక్కడ. అంటే ఆయన బ్రేక్ ఇచ్చి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఏమయ్యాడు, ఆయన పుట్టాడు ఆయన. అవునా కదా? సో ఇక్కడ ఫ్రెష్ వాటర్ వచ్చేసి, ఈ ఫ్రెష్ వాటర్ అంటే అది కాదు, ఇక్కడ యేసు అంటే ఫ్రెష్ వాటర్, ఈ ఫ్రెష్ వాటర్ ఆయన అందరికీ సప్లై చేస్తున్నాడు. సో ఆ ఫ్రెష్ వాటర్ తీసుకున్న మనం కూడా ఏమవుతాము, ఫ్రెష్గా అవుతాం. కానీ ఆదాము నుంచి వస్తున్న వాటర్ కూడా మనం తీసుకుంటే ఆయనలో పాపం వస్తాము, మనలో కూడా అది అనేది బలహీనత అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి యేసు ప్రభు అవసరం అనేది మనకు కావాలి. ఒక రక్షకుడు మనకు కావాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. జాన్ చాప్టర్ 8 వర్స్ 46. అదే నాకు చదువుతుంది. రైట్. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరిని స్థాపించును. రైట్, చాలు. ఇక్కడ యేసు ప్రభు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు. ఇప్పుడు మనం యోసేపు దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, యోసేపు ఆ స్టేట్మెంట్ ఇస్తాడా? ఆ స్టేట్మెంట్ ఇవ్వలేడు. ఓకే, పరిస్థితుల్లో ఉన్నాడు కానీ ఆ స్టేట్మెంట్ ఆయన ఇవ్వలేడు. ఎందుకంటే జనరల్గా మనం ఒకవేళ ఆలోచిస్తే ఆయనకు వచ్చిన దర్శనాలను బట్టి యోసేపు ఏం చేస్తూ ఉన్నాడు, అన్నలకు చెప్తా ఉన్నాడు, తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాడు. అంటే ఒక దర్శనం బట్టి అది ఇతరులకు చెప్పడం వల్ల దానివల్ల వారు నీ మీద పగబట్టారు. అంటే మేము నీకు మొక్కుతామా? కొన్ని చెప్పుకునేటో కొన్ని చెప్పుకునేట్టు. ఇప్పుడు నేను వచ్చేసేసి నాకు ఒక దర్శనం వచ్చింది, మీరు అందరు నాకు సాగిల పడి మొక్కుతారంటే ఎలా ఉంటుంది? అది మీకు కోపం వస్తుంది. మీకు కోపం వస్తుందా రాదా? కోపం వస్తుంది. అంటే తనకు దర్శనం వచ్చింది, దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. అంటే చెప్పుకోకపోతే బాగుండేదేమో. తండ్రి వద్ద కూడా వెళ్ళాడు. సూర్యుడు చంద్రుడు నాకు నమస్కారం చేస్తా ఉన్నానని చెప్పాడు. అంటే అప్పుడు యాకోబే కదా, యాకోబేనా? యాకోబే కదా. అప్పుడు అంటున్నాడు, యాకోబు అంటున్నాడు, నేను నీకు మొక్కుతానా? సూర్యుడు అంటే తండ్రి, చంద్రుడు అంటే తల్లి, నేను నీకు మొక్కుతానా అంటే చెప్పుకోకుంటే అది చెప్పుకునేంత ఇతరులు ఇష్టపడరు, ఇతరులు కానీ ఇష్టపడరు.
యోసేపు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేడు. యోసేపు ఆ స్టేట్మెంట్ నా యందు పాపం ఉన్న దాని మీద నిరూపించగల వారు ఎవరు? ఇప్పుడు నన్ను అడగండి, నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతానా? పుట్టిన బిడ్డని ఇప్పుడు ప్రకాష్ అడుగుతాం, ఆ స్టేట్మెంట్ నువ్వు ఇస్తావా? ఇప్పుడు అతను పెద్దగా ఏం పెద్ద పాపాలు చేసేవాడు అయితే కాదు మనం అనుకున్నాను, కానీ ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వగలడా? ఇవ్వలేదు. ఎందుకంటే ఆ బలహీనత అనేది ఆయనలో ఉందన్నమాట. ఆ బలహీనత అనేది ఆయనలో పుట్టిన పిల్లలు కొద్ది ఏ వచ్చినా కూడా వాళ్ళ స్టేట్మెంట్ అనేది ఆలోచిస్తారు. అలా తలంపులలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మిస్టేక్ చేసి ఉంటారు కంపల్సరీ. ఇవ్వలేదు మనం ఆ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేదు. కానీ ఏసులో ఇస్తున్నాడు ఏమనంటే నా యందు పాపం ఉన్నదాన్ని ఏమంటున్నాడు? నా యందు పాపం ఉన్నదాన్ని వీళ్ళు ఎవడు స్థాపించగలడు? పాపము, ఇప్పుడు పాపము మనం అందరం గుంటలో ఉన్నాం, మనమందరం కూడా ఒక గుంటలో ఉన్నాం. ఈ గుంటలో ఉన్న మనలందరినీ గుంటలో ఉన్న రక్షింపగలుగుతాడా? రక్షిస్తాడా? ఆల్రెడీ గుంటలో ఉన్నాం మనము, మన పైకి లేవనెత్తాలి. ఎవరు? గుంటలో ఉన్నవారు రక్షిస్తారా మనల్ని? ఆల్రెడీ గుంటలో ఉన్నవారు మనం కూడా గుంటలోనే ఉన్నాం. పక్కవాడు మనల్ని రక్షిస్తాడా? ఎందుకంటే వాడు గుంటలో ఉన్నాడు, మనం కూడా గుంటలో ఉన్నాం. వాడికి సహాయం కావాలి, మనకు సహాయం కావాలి. ఎవరి సహాయం? పైన ఉన్నవాడిని సహాయం కావాలి. పైకి లాగేవాడు ఒకడు కావాలి కదా, పైన లాగేవాడు, తాడేసి లాగేవాడు. ఇప్పుడు మనం పాపంలో ఉన్నాం, మనం అందరం పాపంలో ఉన్నాము, మనల్ని మనం రక్షించుకోలేము. పైన ఒకడు రావాలి. ఆయన ఎలా ఉండాలి? పాపం లేనివాడుగా ఉండాలి. అవునా కదా? ఎందుకు యేసు మనకు రక్షకుడు అంటే ఇది చెప్పాలి. మీరు అడిగితే మనం అందరం పాపంలో ఉన్నాము, మనం అందరం గుంటలో ఉన్నాము. మనం రక్షించాలంటే ఈ గుంటలో లేనివాడు పైన ఉన్నవాడు. ఎందుకంటే పైన ఉన్నవాడు కదా లాగుతాడు మన పైకి, కింద ఉన్నవాడు పైకి లాగుతాడా? ఎలా లాగుతాడు? లాగాడు. పాపం అనే గుంటలో ఉన్న మనల్ని అందరినీ కూడా లాగాలి. పైన ఒకడు ఉండాలి గుంటగా. పాపముకి పైన, పాపము పైన అధికారం ఉన్నవాడు కావాలి. పాపమునకు పైన అధికారం ఉన్నవాడు కావాలి. వాడు మాత్రం ఏం చేయగలదు? పాపమని మనల్ని రక్షింపగలడు. మీరు గుడ్డివారు, నేను గుడ్డివారు. త్రోవ ఎవరు చెప్తారు? నేను చూపుతారా మీకు? మీరు నాకు చూపుతారా? చూపలేదు. అంటే దీనికి పైన అది గుడ్డివాడు లేనివాడు. గుడ్డివాడికి పైన కన్నున్నవాడు ఏం కావాలి? మార్గం చూపేవాడు, మార్గం మాత్రమే చూపగలడు. ఇది చెప్పాలి. మనం ఎవరైనా అడిగితే ఎందుకు ఆయన నమ్ముకోవాలంటే ఇదే అనమాట. ఆయన నుండి మనకి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. లూకాసు వార్త 2:11 వచ్చింది. లూకాసు వార్త 2:11 వచ్చింది. దయచేసి చదివేవారు ఫాస్ట్ చదివితే మనం ఫాస్ట్ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. చాలు, ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సో ఒక రక్షకుడు ఏమైనా అంటే ఇక్కడ ఇంకెక్కడ పుట్టలేదు. మీరు ఎన్ని గ్రంథాలు తిప్పి ఉండండి, ఎక్కడ కూడా పుట్టలేదు. కానీ మనకి ఇక్కడ వాక్యం చదివేస్తే ఒక రక్షకుడు ఏమైనాడు? పుట్టాడు. ఆయన పేరేంటి? యేసుక్రీస్తు. యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడు. ఒక రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు అంటున్నాడు నా యందు పాపం ఉన్న దాన్ని వీళ్ళు ఎవడు స్థాపింపగలడు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ రక్షకుడి ద్వారా మనకి ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. నేను మిమ్మల్ని రక్షింపలేను, మీరు నన్ను రక్షింపలేరు. ఈ రక్షకుడి ద్వారా మాత్రమే మనకు రక్షణ అనేది కలుగుతూ ఉంది, రక్షణ అనేది దొరుకుతూ ఉంది. అపోస్తల కార్యం 4వ అధ్యాయము 12వ వచనం. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం 12. కలుగదు, ఈ నామముననే పొందవలెను గాని చాలు. ఇక్కడ చూస్తే ఈ నామమునే రక్షణ పొందవలెను. ఆకాశం క్రింద ఇంకెవ్వరి నామం కూడా మనం ఏం చేయాలి? రక్షణ పొందలేము, మనకు రక్షణ కలగదు. ఎందుకంటే పాపం పైన అధికారం ఉన్న వ్యక్తి ఈ ఒక్క వ్యక్తే. సమూయేలుకు అధికారం లేదు పాపం పైన, యోసేపుకు అధికారం లేదు పాపం పైన. పాపం పైన అధికారం ఉన్న ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఆ పాపం మీద అధికారం ఉంది కాబట్టి పైన ఉన్నాడు కనుక ఈ పైన ఉన్న వ్యక్తి మాత్రమే ఏం చేస్తాడు? పాపంలో ఉన్నవారిని రక్షిస్తాడు. పాపంలో ఉన్నవారిని సువార్త కూడా ఇదే. మీరు ఎవరైనా సువార్త చెప్పాలంటే కూడా ఇలానే చెప్పండి. మనల్ని ఎవరిని ఆకాశము క్రింద ఏ నామములో మనకు రక్షణ లేదు, రక్షణ కలగలేదు. ఎందుకంటే పాపం మీద మనకు అధికారం అనేది లేదు.
మన పాపమునకు దాసత్వం ఉన్నాం, మనం దాసత్వంలో ఉన్నాం. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఏదైతే దాసత్వంలో ఉన్నారో, ఈనాడు మనం అందరం కూడా పాపమైన దాసత్వం కింద ఉన్నాము. ఈ పాపమైన దాసత్వం కింద మనం రక్షణ కలగాలంటే పాపము పైన అధికారం ఉన్న వ్యక్తి రావాలి. ఆ వ్యక్తి ఎవరంటే ఇక్కడ చెప్తాడు, రక్షకుడు. నేడు దావీదు పట్టణ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు, ఆయనే రక్షకుడు. సో ఇక్కడ చూస్తే ఎవరి నామం రక్షణ కలుగుతుందంట? యేసుక్రీస్తు 10వ వచనంలో ఉంటుంది. చదవడం ఒకసారిగా 10వ వచనం. మీరందరూ ఏమనగా నామమునే అది ఆ నామంలోనే కిందికి వస్తే మన కింద 12వ వచనంలో ఈ యేసుక్రీస్తు నామంలోనే మనకి ఏం కలుగుతుందంట? రక్షణ అనేది ఆయన మాత్రమే రక్షణ ఇవ్వగలడు. ఆయన డ్యూటీ అది. మనకు రక్షణ ఇవ్వడము ప్రభు యొక్క డ్యూటీ అన్నమాట. ప్రభు యొక్క డ్యూటీ. ఆయన అందుకొరకే ఈ భూమి మీదకి వచ్చాడు. పాపము కింద బానిసత్వంలో ఉన్న ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు మోషను ఏర్పరచుకున్నాడు దేవుడు. ఎవరు ఏర్పరచుకున్నాడు? మోషను. అదే ప్యారలల్గా మోషం అంటే ఒక ప్రవక్త మీలో పుడతాడు అనేసి ఒక వాక్యం కూడా ఉందన్నమాట. అది యేసుక్రీస్తు ప్రభువును. అంటే ఇక్కడ మోషే మనం గమనిస్తే బానిసత్వంలో బయటకు తీసుకొస్తా ఉన్నాడు. మోష బానిసత్వంలో లేడు, ఆయన ఉద్యోగకు పారిపోయాడు. ఇబ్రియుడే, కానీ అక్కడ లేడు. ఆయన ఇబ్రోనికి పారిపోయి వాళ్ళ మామయ్యతో మేకల మందని చెప్తా ఉన్నాడు. ఇక్కడ బానిసత్వంలో ఉన్నవారే దేవుడు ఎవరిని ఎన్నుకోలేదు, కానీ బయట ఉన్న మోషను ఇతను వీళ్ళకి సంబంధం ఉంది. అతడు ఇబ్రియుడే, ఇతడు కూడా ఇబ్రియుడే, కానీ బయట ఉన్న మోష తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలు బయట నడిపించాడు. దేవుడికి మనకు ఒక సంబంధం ఉంది. దేవుడి సరుకులు మనం ఏం చేయబడ్డాము? కలగ చేయబడ్డాము. అవునా? ఎంత క్లియర్గా చూడండి. మోషకు ఇబ్రియులకు సంబంధం ఉంది, అక్కడ నుండే వచ్చాడు ఆయన. కానీ బయట ఉన్న వ్యక్తి ఈ బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు బయటకు తీసుకొని వచ్చాడు మోషని దేవుడు ఏర్పరచుకొని. సేమ్ అదేవిధంగా దేవుడి స్వరూపంతో చేయబడ్డ మనలను, బానిసత్వం కింద ఉన్న మనలను ప్రభువు వచ్చి ఈ లోకానికి ఆయన దిగి వచ్చి మోష చెప్పలేడు ఆ స్టేట్మెంట్. నా యందు పాపం ఉన్నదని మోష ఆ స్టేట్మెంట్ ఇవ్వలేడు. పాపం ఇక్కడ పాపం మోష ఆ స్టేట్మెంట్ ఇవ్వలేడు. మళ్ళీ చెప్తున్నాను, నా యందు పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపింపగలడు ఈ స్టేట్మెంట్ మోష ఇవ్వలేడు. భూమి ఆకాశం కింద ఎవరు కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వలేడు, ఒక ప్రభువు మాత్రమే. సో ఆ ప్రభువే వాళ్ళు ఏం చేయాలి? రక్షించాలి. పాపము కింద మనలను, పాపము పైన అధికారం ఉన్న ఆ ప్రభువు మాత్రం ఏం చేయాలి? రక్షణ అనేది మనకు, ఆయన ద్వారా మాత్రం నాకు రక్షణ కలుగుతుంది. ఇది సువార్త. మనం చెప్పాలి, ఎవరికైనా చెప్పాలంటే ఈ విధంగానే చెప్పాలి. మనం నేర్చుకోవాలి ముందుగా, తర్వాత మనము సువార్తలో ప్రకటించాలి. అదేవిధంగా మనం గమనిస్తే రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం చదువుతురా 9వ వచనం. 10:9. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతుల నుండి నేను కొన్ని రిఫరెన్సెస్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. అదేమనగా యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని నువ్వేం చేయాలంట? విశ్వసించినట్లా నీవు రక్షణపడతావు. ఇక్కడ మరి వాక్యం సెలవిస్తూ ఉంది కదా, బాప్తిసం తీసుకోమని అయితే లేదు. ఒక మాట చెప్తున్నాను, బాప్తిసం తీసుకోమని అయితే ఇక్కడ లేదు. కానీ దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని మనం ఏం చేయాలంట? ఒప్పుకొని విశ్వాసం ఉంచి, ఆ దేవుడు మృతుల నుండి ఆయన లేపెనని హృదయంలో విశ్వాసం ఉంచినట్లా మనం ఏమవుతామో? రక్షింపబడతాం. ఇది పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్, అవునా కదా? సో ఈ రక్షణ పొందాలి, ఈ విశ్వాసం ఉంచాలి. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, తండ్రి ఆయనను లేపాడు. విశ్వాసం ఉంచినప్పుడు, నోటితో ఒప్పుకొని హృదయాన్ని విశ్వాసం ఉంచినప్పుడు మనం ఏమవుతామో? రక్షింపబడతాం. అయితే అదేవిధంగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం. ఓకే,
ఒక్క నిమిషం, దానికంటే ముందు యోహాను సువార్త 3:16. యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. చూడండి ఇక్కడ దేవుడు మనకు తెలియదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు తండ్రి కుమారుని అనుగ్రహించాడు మన కొరకు. ఈ విశ్వాసం ఉంచాలి ఎవరి అందు? మనము యేసుక్రీస్తు అందు విశ్వాసం ఉంచాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాటల వలన కలుగును. ఈ క్రీస్తు అందు విశ్వాసం ఉంచినప్పుడు మనకి ఏం కలుగుతుందంట? రక్షణ అనేది మనకేమవుతుంది? కలుగుతూ ఉంది. విశ్వాసం ఉంచితే సరిపోతుందా? విశ్వాసం ఉంచితే సరిపోతుందా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. జేమ్స్ చాప్టర్ 2:14. నా సహోదరులారా ఎవడైనాను చెప్పిన ఎడలా, ఇక్కడ చూడండి, నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనం? ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న వారందరూ కూడా దేని చేత రక్షింపడ్డారు? ఒక బాప్టిజం తీసుకున్నారా? లేదు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యం. ఇక్కడ చూసుకుంటే హానోకు కొనుకోబడ్డాడు. దేని చేత? విశ్వాసము చేత. అవునా కదా? అబ్రహాము కొనుకోబడ్డాడు. దేని చేత? విశ్వాసము చేత. పరదేశంలో ఉంటాడు అబ్రహాము. అబ్రహాము రొమ్మున లాజరు అనుకొని ఉంటాడు. ధనవంతుడు లాజరు అక్కడ మనకు. దేని చేత వీళ్ళు కొనుకోబడ్డారు? విశ్వాసం చేత. అంటే వీరు ఓన్లీ విశ్వాసమే ఉంచారా? క్రియలు కూడా ఉంచారా? క్రియలు కూడా ఉన్నాయి. ఎక్కడ అంటే అబ్రహాము గురించి చెప్పినప్పుడు మాట్లాడుకుంటే, నీకు ఒక్కడొక కుమారుడు నాకు బలివ్వు అన్నప్పుడు అబ్రహాము తన హృదయంలో విశ్వాసం ఉంచాడు. నా దేవుడు చనిపోయిన వారి సైతము లేపగలడు కనుక నేను ఈ బలి అర్పించేస్తాను. ఇచ్చేశాడు బలి. ఫిజికల్గా కాదు, మెంటల్గా ఇచ్చేశాడు. అంతేనే కదా, కొన్నిసార్లు మనము ఫిజికల్గా అంటే మెంటల్గా తీసుకున్న నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అవునా కదా? ఫిజికల్గా తీసుకున్న కొన్ని పనుల కన్నా, నిర్ణయాల కన్నా మెంటల్గా ఒకసారి ఫిక్స్ అయినంటే మళ్ళీ ఎవరి చేతిలో కూడా మనం వినం. కొన్నిసార్లు అబ్రహాం బలి ఇచ్చేస్తాడు. అంటే క్రియలు లేకుండా మనమందరము క్రియలు లేకుండా, నాలో క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉంది, నేను పరలోకరాజ్యం పోతానంటే పక్కెళ్ళి ఆడుకో అని చెప్తారు. ఏం చెప్తారు మీరు? పక్కెళ్ళి ఆడుకో బాబు అంటారు. ఇక్కడ అదే దేవుని వాక్యం తెలుసు. నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం అని చెప్తే మీరు నమ్మకండి. ఫేక్. క్రియలు లేకుండా విశ్వాసం ఉందంటే అవుతుందా? కాదు. క్రియలు ఉండాలి, విశ్వాసం కూడా ఉండాలి. క్రియలు ఉండాలి, విశ్వాసం కూడా ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చూసుకుంటే ఎక్కడంటే అబ్రహాము గురించి ఉంటుంది. 23వ వచనం, 21వ వచనం. 21. మన పితృడైన చూడండి, క్రియల వలన నీతిమంతుల తీర్పు పొందలేదా? పొందాడు. అతడు క్రియల చేత నీతిమంతుల తీర్పు పొందాడు. నెక్స్ట్ కింద విశ్వాసము చూడండి ఇక్కడ అంటే మనకు విశ్వాసం ఉంటుంది, కానీ అది పరిపూర్ణం అవ్వాలంటే క్రియల మూలకంగా మనకు విశ్వాసం ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణత అయిపోతుంది, కంప్లీట్గా అయిపోతుంది. ఓన్లీ విశ్వాసం ఉందంటే హాఫ్ పార్ట్ కంప్లీట్ అయింది. క్రియలు కూడా ఇంకొక హాఫ్ పార్ట్ యాడ్ చేసుకుంటే నీ విశ్వాసంలో నువ్వు ఏమైపోయినావో పరిపూర్ణతగా అయ్యావు. 23వ వచనం. నమ్మాను, ఎంచబడాను, నెరవేర్చబడాను. మరియు
24 కూడా కాక చూడండి ఇక్కడ అంటే ఓన్లీ నాకు విశ్వాసం ఉంది అంటే సరిపోదు. మన అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం అందరం కూడా ఏమో వాళ్ళ రోజున పరలోక రాజ్యంలో ఉండాలి అంటే మనకు క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. నేను రక్షణ పొందాను కదా అయిపోయిందంటే కూడా కాదు. మళ్ళీ క్రియలు ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మనలో క్రియలు ఉన్నాయి, నిజంగా క్రియలు ఉన్నాయా? ఏం క్రియలు అవి? నీతిమంతుడి క్రియలు. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? నీతిమంతుడు ఎలా జీవిస్తాడు తెలుసు కదా మనకు. యోబు ఒక నీతిమంతుడు, యథార్థవంతుడు. ఎలా ఉన్నాడు ఆయన? యోసేపు ఒక నీతిమంతుడు. ఆయన ఎలా జీవించాడు? పాపం తన యొక్కకు వచ్చినప్పుడు కూడా దాన్ని ఆయన టచ్ చేయలేదు. ఈ బట్టలు సైతం విడిచి పారిపోయాడు. కానీ యోసేపు చెప్తున్నాను మీకు, ఆయన కట్టుకున్న బట్టలు స్త్రీ వచ్చి పట్టుకున్నప్పుడు తప్పించుకున్నాడు. ఆ తప్పించుకునే ప్రక్రియలో బట్టలు కూడా ఓడిపోయాయి, కానీ ఆయన వెనక్కి మళ్ళీ తిరిగి చూడలేదు. ఇక్కడ క్రియలు కనబడతా ఉన్నాయి. అబ్రహాం బలి ఒక్క కుమారుని బలి అడిగాడు దేవుడు, ఇచ్చిన ఒక కుమారుడు. చూడండి, ఈ విశ్వాసము మన అందరిలో ఈ విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. మనం అందరం పరలోక రాజ్యం పోవాలి. ఒక్కసారి మనం మీరు సమాధానం చెప్పండి. మనలను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు? మన కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు? నేను రక్షణ పడితే సరిపోతుందా? మీరు ఎవరిలో ఒక రక్షణ పడితే సరిపోతుందా? దేవుడు సంతోషంగా ఉన్నాడా? మనం సంతోషంగా ఉన్నామా? కనీసం మనమైన సంతోషంగా ఉన్నామా? మన ఇంటి వారు సంతోషంగా ఉన్నారా? ఎందుకు? మనం మార్నింగ్ వాక్యం చదువుకున్నాం, కీర్తన 81వ అధ్యాయం. మీరు నాకు వేరుగా ఉంటే మీరు ఏం చేయలేరు. అక్కడ అదే ఆన్సర్. అదే అక్కడ మీరు ఎప్పుడైతే నా యొద్దకు వస్తారో మీకు కావాల్సింది నేను ఇస్తాను సమృద్ధిగా. కొండ తేనెతో మిమ్మల్ని నేను ఏం చేస్తాను? తృప్తి. నిజంగా చెప్పండి, మరి మనం తృప్తిగా ఉన్నామా? నాకు తెలిసి ఎవ్వరు లేరు, ఏ కూడా తృప్తిగా లేరు. ఎన్ని రోజులు ఇంకా మనం ఇట్లా ఎన్ని రోజులు మనం తృప్తి లేకుండా? దేవుని యొద్దకు వస్తే ఆయన తృప్తిని ఇస్తానన్నాడు, ఆయన సెలవిస్తా ఉన్నాడు. దేవుని యొద్దకు వస్తే ఆయన తృప్తి మనం కలుగజేస్తా ఉన్నాడు, మనం ఆయన సెలవిస్తా ఉన్నాడు. తృప్తిని ఇస్తాడు. మనకు ఏం కావాలి? తృప్తే కదా మనిషికి కావాల్సింది. కడుపులో ఆనందినాక తృప్తి కలుగుతుంది. మీరు ఏమి ఇచ్చినా మీరు వద్దంటారు, ఇంకేం పెట్టినా వద్దంటారు. తృప్తి కావాలి మనకు, అంటే సాటిస్ఫై కావాలి మనం. ఇంకేది మనకు అక్కర్లేదు, తృప్తి కావాలి. మనం తృప్తి కలగాలి. మనం మరి తృప్తి కలిగి ఉన్నామా? మన కుటుంబం మనం బట్టి మనం తృప్తి కలిగి ఉన్నామా? దేవుడు తృప్తి కలిగి ఉన్నాడా? మరి ఎలా మన విశ్వాసంలో మనము పరిపూర్ణంగా ఉన్నామని ఎలా చెప్పబడతాం? ఈరోజు దేవుడు రాకడ వచ్చేస్తున్నాం అనుకుందాం, రేపే వచ్చేస్తున్నాం అనుకుందాం. ఎంతమంది సంఘం ఎత్తబడుతుంది? 7 ఏళ్ల సమకాలానికి ముందు సంఘం ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే సంఘంలో ఎంతమంది ఉంటాం? ఆ 7 ఏళ్ల సమకాలం తప్పించుకోవాలంటే సిద్ధంగా ఉంటాను మన మీద. లేదంటే 7 ఏళ్ల సమకాలంలో చుక్కలు కనపడతాయి. ప్రీ ట్రిబులేషన్ రాప్చర్, మిడ్ ట్రిబులేషన్ రాప్చర్, పోస్ట్ ట్రిబులేషన్ రాప్చర్, సంఘం ఎత్తబడటం. ఈ ఎత్తబడే సంఘం మన ప్రయాసం అంతా కూడా పరలోక రాజ్యంలో ఉండాలి. మరి ఎలా ఎంతమంది ఉంటాం మనం? నేను ఉంటాను, నా తల్లి ఉంటుంది, మా అక్క ఉంటుంది. ప్రకాష్ని ఆకాశం వదిలేద్దామా? చెప్పాలి, మీరే చెప్పాలి. నేనున్నాను, మోసను వదిలేద్దామా? మరియమ్మను వదిలేద్దామా? నేను రమ్యాకి వెళ్తాం, సుప్రియాకి వెళ్తాం, మిమ్మల్ని వదిలేద్దామా? ఎలా ఉన్నాం అసలు? మనం ఎత్తబడతామా? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎత్తబడతామా? ఆ కాన్ఫిడెన్స్ ఉందా? 7 ఏళ్ల సమకాలంలో అపవాదం వచ్చేసేసి కొన్ని మాట్లాడుతున్నాడు, చుక్కలు చూపిస్తాడు, చుక్కలు చూపిస్తాడు. ఆ చుక్కలు మనం తప్పించుకోవాలంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎంతమంది ఎత్తబడతాం చెప్పండి? ఆ కాన్ఫిడెన్స్ ఉందా మనకు? ఆ విశ్వాసం ఉందా? అబ్రహాంకు ఉంది విశ్వాసం. తన కుమారుని బలియడానికి సైతం అతడు ఏం చేయలేదు, వెనుకాడలేదు. కింద చూస్తే రాహాబు ప్రాణాలకు సైతం, ఒక వేశ్య ప్రాణాలకు సైతం తెగించి వచ్చిన 2 దూతలను ఏం చేసింది? రక్షించింది. ఆమె క్రియలు ఉన్నాయి అక్కడ. అవి ఓన్లీ విశ్వాసమే కాదు, క్రియలను బట్టి కూడా నీతిమంతులు ఏమవుతా ఉన్నారు? వాళ్ళు
క్రియలు విశ్వాసము. భార్య భర్తలు ఎప్పుడు అంటారు? హస్బెండ్ వైఫ్ ఉన్నప్పుడు వారు భార్య భర్తలు అంటారు వాళ్ళని. హస్బెండ్ ఒక్కడే ఉన్నాడు ఏమంటారు వాళ్ళని? కంప్లీట్నెస్ కాదు వాళ్ళు. కుటుంబం అంటే తల్లి, తండ్రి, పిల్లలు. భార్య భర్తలు కుటుంబం అంటారా? వారి కుటుంబంలో ఒక సంతోషం కలగాలి, ఒక కుమారుడు కలగాలి, అప్పుడు అది ఒక కుటుంబంగా కట్టబడతా ఉంటుంది. చెప్పండి, ఎంతమంది మనం విశ్వాసంలో పరిపూర్ణంగా ఉన్నాం? సడన్గా దేవుని యొక్క శ్రమకాలం రాబోతుంది అనుకోండి, సంఘం ఎత్తపడుతుంది. ఎంతమంది ఎత్తపడతాం? రక్షణ పొందిన వాళ్ళకే గతి లేదు చెప్పాలంటే. ఏర్పరచబడిన వారిని సైతం అపవాది ఏం చేస్తూ ఉన్నాడు? పడగొడతా ఉన్నాడు. మొదటి వారు కడపడివాడు అవుతున్నారు, కడపడి వారు మొదటి వారు అవుతా ఉన్నారు. మనం సీరియస్ తీసుకోవాలో అవుతా? చాలా సీరియస్ తీసుకోవాలి. ఏదో సండే వస్తున్నాము పోతున్నాం అంటే మాత్రం ఎవరేం చేయలేము. ఎవరి లెక్క వాళ్ళే చెప్పుకోవాలి. ఇక్కడ కొన్ని చైర్స్ ఖాళీగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వారి పనులను బట్టి రాలేకపోవచ్చు కొంతమంది. వారి పనులను బట్టి వాళ్ళు రాలేకపోవచ్చు. మనం ఏమని ఇంకా మనకు అధికారం లేదు కదా. కానీ వారి మంచి ఏడో తెలుసుకోవాల్సిన అధికారం మాత్రం మనకు ఉంది. వాళ్ళు ఎందుకు రాలేదు? ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇవే కదా క్రియలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం నుంచి, మీరు నాకు భోజనం పెట్టారు, నేను ఆపదలో ఉన్నప్పుడు మీరు నన్ను ఆదుకున్నారు, నన్ను చూడవచ్చారు, నాకు బట్టలు ఇచ్చారు, ఆకలిసినప్పుడు అన్నం పెట్టారు. మేకలు గొర్రెలు అందరినీ ఏకపరిచిన దేవుడు మేకలు ఒక పక్క గొర్రెలు ఒక పక్క పెట్టి, మీరు నాకు భోజనం పెట్టలే అంటున్నారు. మేకలు అంటున్నారు, మనుషులు అంటున్నారు ఎప్పుడు భోజనం పెట్టలే, మేము ఎప్పుడు వచ్చిన అవసరం అంటే మీ ఒక్క సహోదరునికి మీరు చేయలేదు కనుక నాకు చేయలేదు. ఇప్పుడు నేను ప్రభువును ప్రేమిస్తున్నాను, నాకు ఇంత ప్రేమ ఉంది అని చెప్పుకుంటూ తిరుగుతున్నాను. నేను నా తల్లిని ప్రేమించకుంటే ప్రభువును ప్రేమిస్తున్నట్లా? నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించకపోతే ఇక ప్రభువుని ఎట్లా ప్రేమిస్తున్నావు? ఎట్లా స్టేట్మెంట్ ఇస్తున్నావు? నీ ఇంటి వారిని మనం కాపాడుకోకపోతే పక్కింటి వారిని ఎలా కాపాడుతాం మనం? ఈ భారం మనకుందా లేదా? ఈ భారం మనకుంది. సువార్త పరిచర్య భారం ప్రతి ఒక్కరి మీద దేవుడు ఉంచాడు. మన వాక్యాలు ఇంత వస్తాం కానీ మార్పు లేకపోతే ఏ ప్రయోజనం? ఎక్కడేసిన గొంగడి అక్కడే. మన కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనది, మన ప్రాంతాన్ని రక్షించిన బాధ్యత మనది. నేను రక్షణ పొందాలి, నా కుటుంబం రక్షణ పొందాలి, నేను ఉండే కాలనీ రక్షణ పొందాలి, ప్రార్థన చేయాలి. అది అంత ఈజీ అయిన పని కాదు. నా కుటుంబం రక్షణ పొందాలి, నా కాలనీ రక్షణ పొందాలి, నా ప్రాంతం, నా విలేజ్ ఏం కావాలి, నా స్టేట్ ఏం కావాలి, నా దేశం ఏం కావాలి, రక్షణ పొందాలి. మనకు మనమే చూసుకుంటే, మనంతకు మనమే చూసుకుంటే నేను సేఫ్గా ఉన్నాను, నాకేం కొద్దిగా అని మనం అనుకున్నాం అనుకోండి, అది మన మూర్ఖత్వమే అవుతుంది. మనం నిర్లక్ష్యం వహించామనుకోండి, అది మన మూర్ఖత్వమే అవుతుంది. మనమే నష్టపోయేది మనమే. మనం అందరం ఉండాలి పరలోక రాజ్యంలో మనం అందరం ఉండాలి. మనం అందరం ఉండాలంటే మనం ఎలా జీవించాలి, ఎలాంటి నీతి క్రియలు మనలో కనబడాలి. ఒక్కరోజు కన్నా ఒక్క నీతి క్రియను మనం చేస్తున్నామా? ఒక్కరి కొరకైనా ప్రార్థన చేస్తున్నామా? ఒక్కరి కొరకైనా దేవుని వేడుకుంటున్నామా? మన ఇంటి వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రభు, మా ఇంటి వారు ఇంకా మా బంధువులు మా ఫ్యామిలీలో మా బంధువులకి ఎవరికి లక్ష్యం లేదు. 2 years నుంచి 3 years నుంచి 4 years 5 years నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడు కార్యం చేస్తాడు తప్పకుండా. దేవుడు కార్యం అనేది చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. మా ఇంట్లో ఎలాగైతే కార్యం చేస్తాడో, మేము అన్నిలుగా ఉన్నప్పుడు వారిలో దేవుడు కార్యం చేస్తాడు. కానీ మన ప్రార్థన మాత్రం ఆపొద్దు. విసుగక ప్రార్థన చేయాలి. కొంతమంది 10 సార్లు ప్రార్థన చేస్తే 11వ కథ మళ్ళీ కనిపించారు. ఎందుకంటే అది జరగట్లేదు వాళ్ళకు. 11వ ఇంకా కనబడరు వాళ్ళు, మళ్ళీ మనకు కనబడరు. 10 సార్లు చేసినా దేవునికి సమాధానం లేదు, కథ టాటా బాయ్ దేవుడికి. అబ్రహాంకి 75 ఏళ్ళకి వాగ్దానం చేశాడు దేవుడు. 25 yearsకి ఇచ్చాడు. ఆల్రెడీ వాక్యం చెప్పాను. కుమారుడు 25 సంవత్సరాలకి ఇచ్చాడు కుమారుని. కాలేబు మోసే పిలిచినప్పుడు 45 years ఉంటాడు కాలేబు. కానీ అరణ్యంలో 40 సంవత్సరాలు ట్రావెల్ చేశాడు కాలేబు. నమ్మకంగా, దేవునికి నమ్మకంగా 40 సంవత్సరాలు పట్టింది సమాధానం రావడానికి. దేవుని మనం చేయాల్సిన పని మనం చేయాలి. ఎక్కడ ఆపదు మన పని.
అస్సలు విసుగు అనేది మనకు రావద్దు. కొంతమంది ఒక 10 నిమిషాలు ఎవరైనా ఎక్స్ట్రా ప్రార్థన చేస్తే విసుకుంటాం. దేంట్లో ఎదగాలి? నీతి క్రియలు అంటే ఏంటివి? మన విశ్వాసం ఎట్లా పరిపూర్ణమవుతుంది? మనం అందరం రక్షణ పొందాలి. దేవుడు కోరుకునేది, నేను కోరుకునేది, అందరూ కోరుకునేది ఒకటే. మనం అందరం పరలోక రాజ్యంలో ఉండాలి. సంఘం ఎత్తబడితే మనం అందరం కూడా వెళ్ళిపోవాలి. శ్రమకాలంలో మనం తప్పింపబడాలి. సంఘం మనం అందరం ఎత్తాలి. సంఘం అంటే 4 గోడలు కదా, మళ్ళీ చెప్తున్నాం. పెద్ద టెంట్ వేసుకున్నా కూడా మనం అందులో ఎంతమంది ఉంటే వాళ్ళు కూడా సంఘమే. 2 ఉన్నారా 3 ఉన్నారా, అది సంఘమే. మనం అందరం ఎత్తబడాలి. నేను ఒక్కరు ఎత్తబడితే కుదరదు. దానివల్ల మనం సంతోషపడతామా? నా తల్లి నరకానికి వెళ్ళి నేను నరకానికి వెళ్ళిన తల్లి పరలోకానికి వెళ్ళిన తల్లి హ్యాపీగా ఉంటుందా? ఉండదు. తల్లి బాధ్యత కుమారుని సరైన మార్గంలో పెట్టాలి. తండ్రి బాధ్యత కుమారుని సరైన మార్గంలో తీసుకుపోవాలి. నేను చిన్నవాడిని, నా తండ్రి వాక్యం అర్థం అవ్వట్లేదు, నా బాధ్యత వాళ్ళు మందిరాన్ని తీసుకొని రావాలి. దేవుని వాక్యం ఎక్కడైనా వారికి మార్పు కలగదా? ఒక్క రోజున వారి వాక్యం విన్నప్పుడు వారికి మార్పు అనేది కలగదా? రైట్. విశ్వాసం ఉంచాలి, క్రియలు ఉండాలి. అప్పుడు మనము హృదయమందు నోటి మాటతో ఒప్పుకొని హృదయమందు విశ్వాసం ఇస్తే మనకి ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు నామమున మాత్రం మనకి ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్క్ చాప్టర్ 16 వర్స్ 15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, వానికి చాలండి. ఇందాక చూసుకున్నాం మనము. విశ్వాసం ఉంచాలి, క్రియలు ఉండాలి. నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వాసం ఉంచాలి. అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మకము, విశ్వాసం, డిఫరెన్స్ ఏంటి? నమ్మకము, విశ్వాసం డిఫరెన్స్ ఏంటి? నమ్మకం అంటే నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు మన మనసులో అనుకుంటాం, నమ్మకం ఉండదు. మనకు మనసులో ఒక నమ్మకం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే విశ్వాసానికి ప్రారంభ దశ నమ్మకం. మనకు ఒకటేసారి విశ్వాసం రాదు. ఒకటేసారి విశ్వాసము రాదు. వినుట వలన వింటూ ఏమొస్తుంది? విశ్వాసం అనేది వస్తుంది. ఒకటేసారి విశ్వాసం రాదు. వస్తుందా? ఇప్పుడు నేను కొత్తగా ఉన్నాను, దేవుని నమ్ముకోలేదు, చర్చికి వెళ్తున్నాను, వాక్యం వింటా ఉన్నాను. ఓకే, మెల్లమెల్లగా విశ్వాసం అప్పుడే రాలేదు. నాకు నమ్మకం కలుగుతూ ఉంది. ఈ వ్యక్తి మీద నాకు నమ్మకం కలుగుతూ ఉంది. ఆ నమ్మకం కాస్త పరిపక్వమైనప్పుడు విశ్వాసం. అది ఇప్పుడు అబ్రహాము కూడా అది విశ్వాసం. ఇంకా ఆయన స్టార్టింగ్ దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కానీ చివరికి వచ్చేసరికి విశ్వాసం ఆయన విశ్వాసము క్రియల మూలకంగా పరిపక్వమైంది. అంటే ప్రాసెస్ చూడండి. ఇక్కడ కూడా మీరు సర్వలోకమునకు సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ స్టెప్. ఒక అన్యుడు ఫస్ట్గా ఏం చేయాలి? నమ్ముతున్నాడు. విశ్వాసం లేదు, అప్పటి కాదు. విశ్వాసం అప్పటి కాదు, నమ్ముతున్నాడు. నమ్మిన తర్వాత నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ఆ విశ్వాసంలో ఎదుగుతున్నాడు కదా. ఇప్పుడు నేను వెంటనే ఒక్కటేసారి చర్చికి వచ్చి వాక్యం తీసుకుంటానా? రక్షణ పొందాను. కొన్ని నెలలు వాక్యం విన్న తర్వాత నా నమ్మకం కాస్త పరిపక్వమయ్యి పరిపూర్ణమయ్యి విశ్వాసం కలిగినప్పుడు అప్పుడు మాత్రమే నేనేం చేస్తాను? నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి అప్పుడు నేను బాప్తిసం పొందుకుంటాను. నమ్మకము ప్రారంభ దశ, విశ్వాసము పరిపక్వమైన దశ, పరిపూర్ణమైన దశ. ఫస్ట్ నేను నమ్ముతాను. ఆ నమ్ముతున్నప్పుడు వింటూ నాకు విశ్వాసం కలిగినప్పుడు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి అప్పుడు నేను ఈ ప్రాసెస్ చూడండి. నమ్మాలి, విశ్వసించాలి, బాప్తిసం తీసుకోవాలి. నమ్మాలి, అందుకే వాక్యం కొద్దిగా ఇచ్చటా ఉంటుంది. నమ్మాలి, విశ్వసించాలి, బాప్తిసం తీసుకోవాలి.
సర్వలోకమునకు సర్వశక్తి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్. మనందరం కూడా మన తాళముతప్ప లేక ఉంటే కుదరదు, ఇజ్రాయెల్ లాగా ఉంటే అది వేరే కథ. మనకి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే నమ్మి విశ్వసించి రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, అప్పుడు వాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి ఏమవుతుందంటే శిక్ష విధింపబడుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే మత్తయి సువార్త ఆల్రెడీ చూసుకున్నాము, 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ వచనం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామములోనికి చాలు. చూడండి, బాప్తిజం పొందాలి, నమ్మకం అయిపోయింది, అర్థమైంది. నమ్మకం అర్థమైంది అందరికీ, విశ్వాసం కూడా అర్థమైపోయింది. ఇప్పుడు బాప్తిజం పొందాలి. ఇంకా రక్షణ అయితే క్రీస్తు ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది, అది అయిపోయింది. ఇప్పుడు బాప్తిజం యొక్క ప్రాసెస్లో, ఈ రక్షణ పొందే ప్రాసెస్లో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మనం ఏం పొందాలి? ఆ బాప్తిజం పొందాలి. క్రీస్తు ద్వారా రక్షణ కలుగుతుంది, కానీ క్రీస్తు సెలవిస్తున్నాడు, ఈ ముగ్గురు నామంలో మీరు ఏం చేయండి? వారికి ఏమి ఇవ్వండి? బాప్తిజం ఇవ్వండి. ఈ ముగ్గురు నామంలో వాళ్ళకి ఏమి ఇవ్వండి? బాప్తిజం అనేది ఇవ్వండి. దేవుడు ఇస్తున్న ఆజ్ఞ అన్నమాట. దేవుడు ఇస్తున్న యొక్క ఆజ్ఞ. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. మనమందరము పొందితిమని. చాలు, ఇక్కడ చూడండి. మనం దాకా ఏంటి? క్రీస్తులోని మనం అందరం కూడా ఏమయ్యాము? క్రీస్తు యేసులోని బాప్తిసం పొందిన మనం అందరము. ఇందాక అక్కగారు చెప్పారు ఆల్రెడీ, బట్ నేను లేఖనం చూపిస్తున్నాను, వాక్యం చూపిస్తున్నాను. ఆయన మరణంలోనికి మనం ఏమయ్యామంట? బాప్టిజము పొంది, అంటే ఆయనతో పాటు సిలువ వేయబడ్డాం డ్యూరింగ్ బాప్టిజం టైంలో. ఆయనతో పాటు మనం ఆయనతో పాటు మనం ఏమేయబడ్డామో సిలువ వేయబడ్డాం. నెక్స్ట్ కింద చూసుకుంటే 4వ వచనం. మృతుల నుండి లేపబడినో పొందిన వారమై పాతి పెట్టబడుతుంది. ఐక్యము గలవారమైన ఎడల చూడండి, క్లియర్గా ఉంది ఇక్కడ. మనం బాప్టిజం పొందుకున్నప్పుడు ఆయన మరణంలో మనం ఏమవుతున్నాము? ఆయనతో పాటు ఐక్యం కలిగి ఉన్న వారం అవుతున్నాము. అదేవిధంగా క్రీస్తు యొక్క పునరుద్ధానంలో కూడా మనం ఏమవుతున్నామంట? ఐక్యం గలవారమే అవుతున్నాము. అదే అనమాట ముంచి లేపుట. ఆయన యొక్క మరణంలో మనం ఏమవుతున్నాము? ఐక్యం గలవారం అవుతున్నాము. లేవబడినప్పుడు ఆయన పునరుద్ధానంలో కూడా మనం ఏమవుతున్నాము? ఐక్యం గలవారమై అవుతా ఉన్నాము. ఇది అందుకే రక్షణ ఎందుకు, బాప్టిజం ఎందుకు తీసుకోవాలంటే ఇందుకే అనమాట. దేవుడు ఇస్తున్నాడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆ స్టేట్మెంట్ మనము విధేయత కలగాలి. ఇప్పుడు అంటే దేవుని బలి అర్పించట కంటే ఆయన మాట వినట శ్రేష్టం. మనం ఏమి ఆయన మాటలు వినకుండా సండే వచ్చేసి మనము బలి అర్పిస్తే, ఆరాధన చేస్తే, ఆయన మాట వినకుండా ఇష్టానుసారంగా జీవితం ఆరాధన చేస్తే ఆయన యాక్సెప్ట్ చేయడం. మాట వినట శ్రేష్టం. బలి అర్పించట కంటే మాట వినట శ్రేష్టం. అవునా కదా? మాట వినట శ్రేష్టం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా? నేను ముగించేస్తాను, ఒక 10 minutesలో ముగించేస్తాను. ఇక్కడ వరకు క్లియర్ కదా? నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి, బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం ఎలా తీసుకోవాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మలో తీసుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో తీసుకోవాలి. ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆయన మరణంలో, ఆయన పునరుద్ధానంలో మనం ఏమవుతున్నామో? ఐక్యం కలిగిన వారము అవుతాము. ఐక్యము కలిగిన వారమే మనం ఏమవుతామో అవుతా ఉన్నాము. ఒకడు కొత్తగా జన్మించాలి. దానికి అర్థం ఏంటంటే వాడు కొత్తగా జన్మిస్తున్నాడు. అవునా కదా? మనం చూసుకుంటే ఎక్కడంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి నికోదేము అనే ముసలివాడు యేసు వద్దకు వస్తాడు. చదువుతారు అదే? యోహాను సువార్త
3వ అధ్యాయము మొదటి నుంచి. నికోదేమును పరిసెడు ఒకడు ఉండెను. వచ్చి బోధకుడా ఎరుగుదును, చూడలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము జన్మింపగలడు, జన్మింపగలడా? చాలు. ఇక్కడ రక్షణ పొందేవారు ఎవరైనా ఉంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నాడు. ఒకసారి మీరు ఆలోచించాలి. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని ఇతను నిశ్చయంగా చెప్పుచున్నాను. రక్షణ పొందేవారు ఎవరైనా ఉంటే దేవుడు అంటా ఉన్నాడు, వాడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. రక్షణ పొందని వారు ఆలోచించుకోవాలి. మరి ఈ సంగతి ఏంటని, మన సంగతి అంటే మనం ఆలోచించుకున్నాం. రక్షణ పొందిన వారు ఏం చేయాలి? మరి ఈ సంగతి మీరు ఏంటో ఆలోచించుకోవాలి. ఎవరి ఆత్మకు వాళ్ళే బాధ్యత. మనం చెప్పాల్సింది మనము చెప్తాం. అందుకు నికోదేము ఏమంటున్నాడు, ముసలివాడైన వాడు మళ్ళా ఎలా జన్మిస్తాడు? మరి రెండవ మారు తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మిస్తాడా అని నికోదేము అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశించడంతో నిశ్చయంగా చెప్తున్నాడు. నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించాలి. మళ్ళీ ఆత్మ ఎందుకు వచ్చింది మధ్యలో? అర్థమైందా? నీటి మూలముగా అర్థమైపోయింది మనకు. తండ్రి కుమార్ ప్రజల నీటి ద్వారా బాప్టిజం తీసుకుంటున్నాం. ఆత్మ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 12 12వ అధ్యాయము 12వ వచనం. 12th chapter 12th verse. క్రీస్తు ఉన్నాడు. నాకు మాట కావాలి. మనమందరము చూడండి, ఎలాగో యూదులమైనను గ్రీసెస్లైనను దాసులైనను స్వతంత్రులైనను మనమందరం ఒక్క శరీరములోనికి, అంటే ఒక్క శరీరముగా ఒక్క ఆత్మయందే బాప్తిజము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసితిమి. పరిశుద్ధాత్మ, ఒక పరిశుద్ధాత్మ ఏంటంటే మనమందరం ఏమైనా బాప్తిజము పొందాము. రక్షణ పొందిన మనలోనికి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు మనలోనికి. అవునా కదా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వస్తాడు. దేవుడు ఈ యొక్క మన శరీరము పరిశుద్ధాత్మ దేవునికి ఏమైందంట? ఆలయం అయి ఉన్నదంట. ఇక్కడ చూసుకుంటే ఇది మీకు ఎలా అర్థం కావాలంటే, సంఘం ఎవరు? రక్షింపబడిన వారు మాత్రమే సంఘం. అవునా కదా? సంఘం ఎవరు? రక్షణ పొందిన వారు మాత్రమే సంఘం. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు, యేసుక్రీస్తు. సో ఈ రక్షణ పొందిన మనం అందరం కూడా క్రీస్తు యొక్క శరీర భాగం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూడండి, క్రీస్తు అంటే శిరస్సు, సంఘం అంటే ఇక్కడ నుంచి కింది భాగం, ఈ బాడీ పార్ట్స్. సో ఇక్కడ సంఘం అంటే ఎవరము? మనము. మరి క్రీస్తు యొక్క శరీరముకు బాడీ పార్ట్స్ మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? ఈ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తు యొక్క శిరస్సు అంటే తల. అంటే ఇప్పుడు సంఘం అనేది ఏంటిది? క్రీస్తు యొక్క శరీరం. ఈ శరీరంలో మనమందరం కూడా అవయవులము, బాడీ పార్ట్స్. సో మనమందరం కూడా ఒకటే ఆత్మలో మనం ఏమయ్యాము? పాలు పంపులు పొందాము. ఒకటే ఆత్మలో మనం ఏమయ్యాము? పాలు పంపులు పొందాము. ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ. అవునా కదా? అంటే మనమందరం కూడా ఇప్పుడు క్రీస్తు వారు, ఆయన మనకు శిరస్సు ఉన్నాడు. ఈ సంఘము పెండ్లి కుమార్తె, ఆయన పెండ్లి కుమారుడు. అర్థమవుతుంది కదా? ఆయన పెండ్లి కుమారుడు, సంఘము పెండ్లి కుమార్తె. మనం అందరం కూడా సంఘం అంటే 4 గోడలు కాదు,
దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సగం అంటే 4 రోజులు కాదు, సగం అంటే విశ్వాసులు, పరిశుద్ధులు. రక్షణ పొందిన వారు మాత్రమే, రక్షణ పొందిన వారు మాత్రమే ఏమో ఇక్కడ చూడండి, బాప్సం పొందిన మనం అందరం కూడా ఏమవుతున్నామంట, ఆత్మయందు బాప్సం పొందితిమి, మనం అందరము ఒక్క ఆత్మయందు పానము చేసిన వారమైతిమి. ఇప్పుడు ఒక్కటే మనం ఏం తాగుతున్నాం, మన శరీరంలో మనం రక్తంలో మనం ఏమవుతున్నాము, పాలు పంపులు పొందుతున్నాము. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనం అందరం కూడా క్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు యొక్క భార్య, క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె. అవునా కదా? ఒకటే పానం చేస్తా ఉన్నాం, ఇంకేదైనా పానం చేస్తా ఉన్నామా? ఒకటి శరీరాన్ని, ఒకటే రక్తం మనం ఏం చేస్తా ఉన్నాము, త్రాగుతా ఉన్నాం. మనము క్రీస్తు అది చేసినప్పుడు మనం ఏమవుతున్నామంటే ఆయన శరీరంగా మనం ఏమవుతున్నాము, ఆయన బాడీ పార్ట్స్ మనం ఏమవుతాము, మనము ఎంచబడతా ఉంటాము. ఆ రోజు ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఈ పెళ్లి కుమార్తెను ఆయన తీసుకొని పోతాడు, ఈ సంఘాన్ని ఆయన తీసుకొని పోతాడు. అర్థమవుతుంది కదా? ఇంత గొప్ప చివరికి ఒక వాక్యం చూసుకుని ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము. ఆరంభమై దేవుడు చాలు చాలు చూడండి, నేను మళ్ళీ వెళ్తాను. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగో తప్పించుకుందామని. నిర్లక్ష్యం ఇంతగా చెప్పండి, మనకి దేవుని వాక్యం క్లియర్గా అర్థమైందా కాలేదా? ఇంకా రక్షణ పొందిన వారు మన మధ్యలో ఉన్నారా లేదా? ఉన్నారంటారా లేదంటారా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంటే మన సంఘంలోనే కాదు, కానీ ఇంకా బయట మనం చూసుకుంటే వాక్యం విన్నాక కూడా రక్షణ పొందడానికి వెనక ముందుకు చేస్తారు. కొంతమంది అంటారు నేను పెళ్ళైనాక చేసుకుంటాను, కొంతమంది అంటారు నా పిల్ల పుట్టాక చేసుకుంటాం, పెళ్లి కోసం చేసుకుంటారు కొంతమంది. పెళ్లి కోసం ఇది కాదు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసినాడలా ఎట్లా తప్పించుకుంటాం చెప్పండి? నిర్లక్ష్యం చేయవచ్చా? అస్సలు లేదు. తిట్టుకోవద్దు, రక్షణ పొందిన వారిని తిట్టుకోవద్దు. మేము మేలు కూడా చెప్తా ఉన్నా నేను, అవునా కదా? మేము మంచి కొరకు చెప్తున్నా లేదా? వాళ్ళ మంచి కొరకు మనం మాట్లాడుతున్నాం, ఇక్కడ వారి కొరకు మాట్లాడుకుంటున్నాము, మన కొరకు మనం మాట్లాడుకుంటున్నాము. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటాం? మనం తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఇదే రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా మరణము, అయితే చూడండి, పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మరణము. ఆ మరణం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే ఏదైతే అపవాది కొరకు దేవుడు చేశాడో అక్కడికి తీసుకెళ్తుంది ఆ మరణము మనల్ని. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో, దేవుని విశ్వాసం ఉంచుతామో, మనకేమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. రక్షణ పొందిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు నరకానికి పోవడము నాకు ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. మరి మీకు ఇష్టం ఉందా? స్ట్రేట్ క్వశ్చన్. మీకు ఇష్టం ఉందా? ఉంటే రక్షణ పొందకండి. లేదు నేను పాపం నుండి తప్పింపబడాలి, పాపం నుండి కడగబడాలి, విడుదల కావాలి నాకంటే రక్షణ పొందండి. నిర్లక్ష్యం చేస్తా పోతే మాత్రం తప్పించుకోండి. అవునా కదా? ఎంత ఎర్లీగా రక్షణ పొందితే అంత సేఫ్టీ. ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వస్తూ ఉంటుందంట. ఎప్పుడైనా క్రీస్తు విశ్వాసం ఉంచుతామో, రక్షణ పొందుతామో, మనకు కలుగు జీతము నిత్య జీవము. 2 కొరింథీయుల పత్రిక 2 Corinthians chapter 6 verse 2. 2 Corinthians chapter 6 verse 2. ఆలకించితిని ఆదుకొంటిని.
ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే చాలు. చూడండి, దేవుని వాక్యం తెలుస్తుంది. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు అంటా ఉన్నాడు, రక్షణ పొందని వారితో అంటా ఉన్నాడు. మీరు కూడా చెప్పండి, రక్షణ పొందని వారికి ఈ రిఫరెన్స్ చూసి చెప్పండి. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇంకా లేదు, ఇంకా సమయం ఇదే సమయం. అది ఆ సమయం ఇదే. రక్షణ పొందాల్సిన సమయము ఇదే, లేట్ చేయాల్సిన సమయం కాదు. ఇదిగో ఇదే రక్షణ నీ రక్షణ దినం ఇదే దినంలో ఏం చేయాలి? రక్షణ పొందాలి. వచ్చేవారం అంటే మళ్ళీ నాకు అవకాశం ఉన్నప్పుడు చెప్తాను. బైబిల్లో ఎంతమంత వాక్యం విన్నారు మ్యాక్సిమం పీపుల్. సత్యాన్ని అంగీకరించిన వెంటనే గుంట కనబడితే గుంట, చెరువు కనబడితే చెరువు, ఎక్కడంటే అక్కడ. ప్రవీణ్ పగడాల గారు అన్నారు, అయ్యగారు అన్నారు, నువ్వు రక్షణ పొందాలనుకుంటే నీ ఇంటి చివరి కింద కూడా నేను బాప్టిజం ఇస్తాను. నిర్లక్ష్యం చేయడానికి లేదు. నీ ఒప్పుకుంటే నీ ఇంట్లో చివరి కింద కూడా నేను నీకు ఏమి ఇస్తాను? బాప్టిజం ఇస్తాను. నపుంసకుడు యెరూషలేం దేవాలయానికి వెళ్ళి వస్తుంటాడు. యెషయా గ్రంథం చదువుతాడు, 53వ అధ్యాయం అనుకుంటా. అక్కడ ఏం చదువుతున్నాడో అతనికి అర్థం కాదు. ప్రభువు ఆత్మ ఫిలిప్పును ప్రేరేపించి నీకు ఆ వ్యక్తిని కలుసుకో అన్నప్పుడు ఫిలిప్పు వెళ్ళి కలుసుకున్నాడు ఆ వ్యక్తిని. నువ్వేం చదువుతున్నావో నీకు అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది అన్నాడు. అన్నప్పుడు ఆ వ్యక్తి, నువ్వు వచ్చి నాకు చెప్పు, దీని అర్థం చెప్పన్నాడు. ఫిలిప్పు ఆలోచన చేయకుండా దాని అర్థం చెప్పాడు. అక్కడ క్రీస్తు గురించి ఉంటుంది, క్రీస్తు మరణం గురించి ఉంటుంది. మన కొరకు ఆయన చనిపోతాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ మన అతిథులు ఆయన మీద మోపడ్డాయి అని చెప్పినప్పుడు, సువార్త ఆయనకు అన్నప్పుడు నికోదేము ఏమాత్రం లేట్ చేయకుండా, చాలా సంతోషకరమైన విషయం. గుర్రపు సవారి అనుకుంటుంది మనకు తెలిసి, గుర్రపు బండి. దాన్ని ఆ పనివాడికి ఆపమని చెప్పి పక్కన గుంట ఉంటుంది, నీటి గుంట. నా వెంటనే ఆయన అడుగుతాడు, మరి నేను రక్షణ పొందుతాను, ఇస్తావా అంటే పిల్లిపడ్డ ఇస్తాను అంటాడు. అక్కడ వాటర్ ఉన్నాయి, నాకు ఇచ్చేసేది. ఆ పిల్లి పడ్డాడు, నీకు అభ్యంతరం లేకపోతే ఇచ్చేస్తాయి వెంటనే. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. లేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మొన్న నేను పోతుంటే, మరి మన పరిస్థితి ఎప్పుడు పోతామో మనకు తెలియదు. దేవుడు ఇంకా కాపాడుతూ ఉన్నాడు. బహుశా ఈ మాటలు చెప్పాలని మరి నా పని అయిపోతే నేను తీసుకెళ్తాను ఆయన. నేను కూడా ఏమవ్వాలి? ఇంకొక మాట చూసుకున్నాను, నేను ముగించేస్తాను. ఇంటాను మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. Matthew chapter 7 verse 21. కానీ ఇక్కడ చూడండి, ప్రభువా ప్రభు అని ఎవరు పిలుస్తారు? దేవుని అన్యులు పిలుస్తారా? విశ్వాసం పిలుస్తారా? విశ్వాసం పిలుస్తారా? ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి పరలోక రాజ్యంలో ఇది రక్షణ పొందిన వారికి చెప్పాలంటే మన సంగతి. ఇప్పుడు ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. ఎందుకు ప్రవేశింపడు? రక్షణ పొందాము కదా, ఒప్పుకున్నాము కదా, విశ్వాసం ఉంచాము కదా, చేస్తున్నాను కదా, పాటలు పాడుతున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, అంతే. మోసపోతాం. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఏంటంట? నెక్స్ట్ ఏముందంట? 7:21. కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. అదేంటి? రక్షణ పొందాను కదా, ఇంకా నాకు కన్ఫామ్గా పరలోక రాజ్యం కాదు. రక్షణ పొందిన తర్వాత నీ పని అయిపోయింది అనుకుంటే కాదు, మళ్ళీ అప్పుడే స్టార్ట్ అయింది. మన పని అప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఇందాక బ్రదర్ ఇంకా రక్షణ పొంది మా కూడా క్లాస్ తీసుకున్నాడు, రక్షణ తీసుకున్నాడు క్లాస్ అంటే కాదు. రక్షణ పొందిన తర్వాతనే పని స్టార్ట్ అవుతుంది. అది ప్రారంభ దశ. అప్పుడు క్రీస్తులోనికి నువ్వు వచ్చినప్పుడు నీకు కష్టాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడే నేను నమ్ముతాను మనం. నేను రక్షణలోకి వచ్చిన తర్వాతనే నాకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి. నాకు సపోర్టివ్గా ఉన్న వాళ్ళందరూ ఎగిరిపోయారు, విరోధులు అయ్యారు నాకు. వాళ్ళు
నాకు విరోధులు అయ్యారు వాళ్ళు చెప్పాలంటే. నేను ఎవరికి నాకు సపోర్టివ్గా ఉంటానని అనుకున్నాను నేను, వాళ్ళు నాకు ఏమయ్యారు? నేను వాక్యం చెప్తూ మీ ఇలా ఇలా ఎదుగుతున్న కొద్దీ నాకు సపోర్టివ్గా వెనుక ఉండి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు నాకు ఏమయ్యారు? విరోధులు అయ్యారు. తప్పనే చెప్తాను. నేను తప్పు చేసినప్పుడు తప్పనే చెప్పాలి నాకు. నేను తప్పు చేస్తే తప్పనే చెప్పాలి మీరు నాకు. నేనేం గొప్ప కాదు, మీరేమే ఎక్కువ కాదు, నేనేం తక్కువ కాదు, అందరం సమానమే. నేను తప్పు చేసినప్పుడు మీరు నాకు తప్పని చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. అప్పుడు నేను మీతో పాటు ఏమవుతాను? కరెక్ట్ మార్గంలోకి వస్తాను. నేను రక్షణ పొందినట్లే మన పని అనేది స్టార్ట్ అవుతుంది. బంధువులు మాట్లాడరు, స్నేహితులు మాట్లాడరు, పని కాడ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, శోధనలు ఎక్కువ వస్తుంటాయి, శ్రమలు ఎక్కువ వస్తుంటాయి. అప్పుడు స్టార్ట్ అవుతుంది కదా అవునా కదా? అందుకే అంటున్నాడు దేవుడు ప్రభువా ప్రభు అని ప్రతి పలకజంలో. నేను రక్షణ పొందక ముందు సంక్రాంతి జమ్మి పెడతారు కదా, జమ్మి పెట్టి కాలు మొక్కుతారు కదా. మా బాబాయిలకు మా పిల్లలకు 5 మంది 6-5 మంది 5 మంది అనుకోవడానికి వచ్చి మా బావ మా అక్కలకు జమ్మి పెట్టి కాలు మొక్కేవాళ్ళు. కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది, వాక్యం తర్వాత కాలు మొక్కొద్దు, గౌరవించేవాళ్ళను. కానీ గౌరవించడానికి కాలు మాత్రం ఒక కనీసం వాక్యం చెప్తా ఉన్నాను. నేను మానేసా. ఇంకా నన్ను చూసుకుని ఎట్లా వేసుకున్నారా? నాకు తెలియదు, అనుకుని తెలియదు ఎవడు అలా చేసేవాడిని. తెలిసాక మానేశాను. స్టార్ట్ అయింది కోపం. ఎవరు చెప్పుకోవాలి బాధలు? అలా ఉంటుంది అనమాట. అందుకే చెప్తాను, తండ్రి చిత్తం చేయాలి మనము. ఆ లేదు అంటారు, ఈ లేదు అంటారు అనుకుంటే అనుకోని, ఇక్కడ మనం ఆయన ఒప్పుకుంటేనే అక్కడ మనల్ని ఒప్పుకుంటాడు. అవునా కదా? ఇక్కడ మనం ఆయన కొరకు నిలబడితేనే అక్కడ ఆయన మన కొరకు ఆయన నిలబడతాడు. చివరి ఒక్కటే వచ్చిన ముగించేస్తాం. చివరి ఒక్కటే వచ్చినాము రెవల్యూషన్స్. ఇది చాలా మనం ధ్యానించుకోవాలి. ఈ గ్రంథం చాలా ముఖ్యమైనది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథము రెవల్యూషన్స్ చాప్టర్ 21 చాప్టర్ 21 27th వర్స్ చదువుతాం ఒకసారి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అందులో రాయబడిన వారి కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను జరిగించువాడైనను దానిలో. ఇక్కడ చూడండి, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం. గొర్రెపిల్లకు ఒక సపరేట్ జీవ గ్రంథం ఉంది. యేసుప్రభుకు ఒక సపరేట్ ఒక జీవ గ్రంథం ఉంది. ఆ గ్రంథం రాయబడిన వారే దాంట్లో ప్రవేశిస్తారు. ఎక్కడ? పరలోకంలో. ఆ గ్రంథంలో లేనివారు అనగా వారు ఎవరంటే నిషిద్ధమైన వారు, అసహ్యులు, అబద్ధికులు. రక్షణ పొందిన కూడా ఇలాంటి క్రియలు మనలో ఉంటే ఇంకా క్లియర్గా చూసుకుంటే 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకముతో మండు గుండములో పాల్గొంటారు. ఇది 2వ మరణం. చూడండి, రక్షణ పొందిన తర్వాత కూడా ఇలాంటి క్రియలు మనం ఒకట ఉంటే, రక్షణ పొందిన వారు కూడా ఇలాంటి గుంపులోకి వస్తారు. మళ్ళీ రక్షణ పొందని వారు ఇలాంటి గుంపులోకి వస్తారు. రక్షణ పొందిన కూడా పిరికి వారు ఉంటారు కొంతమంది, దేవుని కొరకు నిలబడరు. ఈనాడు చూస్తూ ఉన్నాను, మొన్న ఒకటి వీడియో చూసా. సువార్తకి వెళ్ళారు వారు, ఆంధ్రాలో పిఠాపురం అనుకుంటా. సువార్తకి వెళ్ళారు. ఆ గ్రామస్తులు వాళ్ళు భయపెట్టేశారు. భయపెట్టి బొట్టు పెడతాం. నీకు ప్లీజ్ కొరకు నువ్వు నిలబడినప్పుడు, ధైర్యంగా నిలబడినప్పుడు చంపుకోండి, మేము పోతాము. ఎంతమంది లేరు వాళ్ళు చనిపోయిన వాళ్ళు. అంతేగాని నువ్వు పోయి వాళ్ళు ఏదో భయపెడితే నువ్వు ఏం చేసావు? భయపడి బొట్టు పెట్టించుకుంటావు, తల నుంచి బొట్టు పెట్టించుకుంటావు. నీకు చాలా కానప్పుడు ఏం చేయాలి? మనము పోవద్దు కదా. ఎలా చేయాలి? సువార్త ఇలానే చేయాలా? చాదనైతే ధైర్యంగా క్రీస్తు కొరకు పిరికివారు, అవిశ్వాసులు, మధ్యలో స్టార్టింగ్లో బాగానే ఉంటారు. అలా చూస్తే నేను అట్లే ఉన్నాను స్టార్టింగ్లో. అంటే పర్ఫెక్ట్ 10K అంటే 10K, 11 అంటే 11K ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉంటాం. ఇది మీకు అందరు కూడా వస్తుంది చూడాలి. స్టార్టింగ్లో 7 అంటే 7 అయ్యారు ఎచ్చేతో టైం, 11 అంటే 11 12 రాను బండి స్లో అవుతుంది. ఇంకా స్లో అంటే 40, 60, 80 12 బండి 20, 10. నేను అలానే ఉన్నా స్టార్టింగ్లో.
ఇప్పుడు ఎలా ఉన్నా మీరే చెప్పాలి. టైం అంటే టైంకి రావాలో వద్దా మనం? అంటే మనం ఎదగాలి. దేంట్లో ఎదగాలి? విశ్వాసంలో ఎదగాలి. మనం ఒక దేవుని మందిరం ఒక గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మోర్ దెన్ 1000 days. 1 day ఇక్కడికి వస్తే వీఆర్ గాడ్ ఇస్ బ్లెస్సింగ్ us మోర్ దెన్ 1000 days. ఇక్కడ ఒక దినం గడిపిట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. మనం ఒక 1000 days కంటే ఈ దినం శ్రేష్టమా? ఆ 1000 days వేస్ట్, కానీ ఈ దినము 1000 దినముల కంటే ఈ దినము శ్రేష్టంగా భావించాలి మనం. ఇప్పుడు మీరే చెప్పండి, మన విశ్వాసంలో ఎలా ఉన్నాం? ఇవే మన క్రియలు. ఇది కూడా ఒక క్రియనే కదా. ఏ టైంకి వస్తున్నాం, ఏ టైంకి పోతున్నాం. ఎట్లా దేవుని వాక్యం వింటా ఉన్నాం. ఇక్కడికి వచ్చి మనం పాటలు పాడుతూ ఉన్నాం. దయచేసి తప్పుగా అనుకోవద్దు. పాటలు పాడితే పరలోక రాజ్యం పోలేరు. మళ్ళీ చెప్తున్నాం. నిలబడి వాక్యం చేస్తే పరలోక రాజ్యం పోలేరు. మళ్ళీ తండ్రి చిత్తం జరిగించాలి. ఇక్కడ ఏముంటుంది, కూర్చుంటాం మంచిగా బాగానే ఉంటుంది. బయటికి వెళ్ళాక మనం యాక్చువల్ బిహేవియర్ బయటపడుతుంది. మళ్ళీ అక్కడ తండ్రి చిత్తం జరిగిస్తున్నామా లేదా? మనం రచన బదులు మనం అక్కడ మనం ఎలా ఉన్నామో దాన్ని బట్టి ఇక్కడ చూసుకుంటే నువ్వు ఎలా ఉన్నామో అప్పుడు తెలుసు. అవిశ్వాసము, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు అగ్ని గంధకముతో మండు గుండములో పాలు పొందుతారు. లేక్ ఆఫ్ ఫైర్. ఇది ఫైనల్ జడ్జిమెంట్, లాస్ట్ జడ్జిమెంట్. ఇది కాదు. అందులో పడ్డామంటే ఇంకా లేడు, ఇక కాపాడినాదుడు. ఇదే అగ్నిగుండంలో మనం చూసుకుంటే ఇది 2వ మరణం వారికి. ఇక్కడ చనిపోతారు, అక్కడ చనిపోతారు. ఇంకా రక్షణ పొందిన మనకు 2వ మరణం మీద అధికారం వస్తుంది. మనకు క్రీస్తుకు వచ్చిన అధికారము మనకు కూడా వస్తుంది. అప్పుడు మరణానికి, పాపానికి మన మీద అధికారం లేదు. మనం దాని మీద ఓవర్కమ్ చేస్తారు. ఎవరు? రక్షణ పొందిన వాళ్ళు. అర్థమవుతుంది కదా? రక్షణ పొందిన వాళ్ళు పాపము మీద, మరణం మీద వారికి అధికారం వస్తుంది. ఈ మరణానికి, పాపానికి ఈ మనుషుల మీద అధికారం ఉండదు. 2వ మరణానికి మన మీద అధికారం లేదు. అది 2వ మరణము లేదు, తీర్పు లేదు. ఎవరు? రక్షణ పొందిన వారు, తండ్రి చిత్తం జరిగిస్తున్నవారు. అయితే తండ్రి చిత్తం జరిగించిన వారు, రక్షణ పొందని వారు ఈ 2వ మరణంలో వాళ్ళు ఏమవుతారు? అగ్నిగుండములో. అక్కడ ఎవరున్నారు తెలుసా? అదే గుండంలో ఎవరున్నారు తెలుసా? అపవాది ఉన్నాడు, యాంటీ క్రైస్ట్ ఉన్నాడు, అబద్ధ ప్రవక్త ఉన్నాడు. 20వ అధ్యాయము 10వ వచనం. అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడేను. క్రూర మృగమును, అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. యుగ యుగములు బాధింపబడుతురు. అంటే మనకంటే ముందుగా అక్కడ ఉన్నారు, అపవాది ఉన్నాడు. సాతానికి అయిపోయింది కదా. ఇక్కడ రెవల్యూషన్కి వచ్చేసరికి మనం ధ్యానించుకుంటే ఇక్కడ మన పని అయిపోయింది. యాంటీ క్రైస్ట్ ఉంటాడు, నేనే క్రీస్తు అని ఒకటి వస్తాడు, అబద్ధ ప్రవక్త వస్తాడు, 666 ముద్ర వస్తుంది. ఈ శ్రమకాలం తప్పబడాలంటే సంఘం ఎత్తబడాలి. ఎత్తబడాలంటే మనం అందులో ఉండాలి, సేఫ్ అవ్వాలంటే. అంటే రక్షణ పొందాలి. అప్పటికే మనం రక్షణ పొందాలి, ఎత్తబడాలి, శ్రమకాలం తప్పబడాలి. వీడు వస్తాడు, వ్యాపారం చేయడానికి అవకాశం ఉండదు, ముద్ర వేసుకోవాలి. ఆ ముద్ర వేసుకుని పర్వతాలలో ప్రవేశించారు. ఇక్కడ చివరికి వచ్చేసరికి 10వ వచనం, 20వ వచనంలో అపవాది అగ్నిగుండంలో పడవేయబడ్డాడు. వీడికంటే ముందుగా అక్కడ అబద్ధ క్రీస్తు, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త అక్కడే ఉన్నారు. వీళ్ళకి చేయబడింది ఈ యొక్క అగ్నిగుండం. యుగ అక్కడే ఉంటారు. అయితే వాళ్ళలో ఎవరైతే జీవించారో, దేవుని రిజెక్ట్ చేశారు, వారు కూడా ఈ యొక్క 21వ అధ్యాయంలో 27వ వచనంలో జీవగ్రంథమందు, గొర్రెపిల్ల జీవగ్రంథమందు ఎవరికైతే లేదో వారు ఎక్కడికి పోతారు? సరే, నరకానికి పోతారు. అది వారికి 2వ మరణం. యుగాలు అక్కడ వాళ్ళు ఇంకా అంతే. ఇంకా దేవుడు లాక్ వేసి తాళం చేయి పడేస్తాడు. ఇంకా ఎవరు దొరక తాళం చేయి, ఇంకా బయటికి రాలేదు. కూడా బయటికి రాలేదు. కానీ రక్షపడిన మనకు మాత్రము దేవుడి నిత్య కృప. 3వ వచనం, 3వ వచనం చదువుకున్నాం. 21వ అధ్యాయం 3వ వచనం. నివాసము మనుషులతో కూడా ఉన్నది, కాపురముండును, వారు ఆయన ప్రజలు. దేవుడై ఉండి వారికి తోడై. చాలా. అప్పుడు అపవాది నరకానికి పోయింది, వారు వెంబడించిన వారు నరకానికి పోయారు. కానీ రక్షపడిన మనము దేవుడు మనం కలిసి ఉంటాం. దేవుని నివాసం మనుషులతో ఉంటుంది. నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము. మనం దేవుడు ఇంకా సమస్తాన్ని విడిచిపెట్టి
యుగ యుగాలు మనతో ఆయన మనతో సహవాసం చేసి మనతో ఉంటాం. ఏదేంలో ఆదామావుతో ఎలాగే దేవుడు ఉన్నాడో తిరిగి ఆ ఒక పూర్ణ స్థితి మనలా కలగబోతుంది. కనుక మన ఇంటి వాళ్ళు రక్షించుకునే బాధ్యత మనదే, మన యొక్క కాలనీ రక్షించుకునే బాధ్యత మనదే. మన మన ప్రాంతాన్ని, మన విలేజ్ని, అత్తాపూర్ ప్రాంతం కానీ, శివరాంపల్లి ప్రాంతం కానీ, నా బాధ్యత నాకు, మీ బాధ్యత మీకు ఉందంటారా లేదంటారా? అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలి. అందరి కొరకు ప్రయాసపడే బాధ్యత మన మీద ఉందా లేదా? ఉంది, గట్టిగా చెప్తాం. ఉందా లేదా? చెప్తున్న వారికి ఉంది, చెప్పని వారికి లేదు. అవునా కదా? ప్రభు ఈ వాక్యాన్ని దీవించడానికి చిన్న మన ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, జీవముల నాయన, జీవాధిపతి, ఈ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువ. మరి ఇంతవరకు తండ్రి మధ్య మీరు తోడు కావండి నాయన. అమూల్యమైన వాక్యము, మేలిమి బంగారం కంటే, అయా రత్నముల కంటే కొరదగిన వాక్యం ప్రభువ నాయన మీరు మాకు అందించాలి. స్తోత్రాలు అయ్యా. ఎక్కడైనా ఏదైనా పొరపాటుగా మాట్లాడేదైతే నన్ను క్షమించండి ప్రభువ. మీ కృపణ మీ సహాయం దయచేయండి నాయన. వారి రక్షణ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదే ఆ రక్షణ దినమని వారు తెలుసుకొని రావాలని సహాయం దయచేయండి ప్రభువ. రక్షణ పొందిన మేము అందరం కూడా ప్రభువ, మరి ఆయన పొందాము కదా, అయిపోయింది కదా కాదు కానీ ప్రభువ, మరణించేంత వరకు, మీరు అక్కడ వరకు ప్రభువ, మరి నాయన తండ్రి చిత్తము మేము జరిగించాలి, మీకు ఇష్టమైన పనులు మేము చేయాలి అయ్యా. తండ్రి ఆ విధంగా వాళ్ళ ముందు నడిపించిన కృపణ సహాయం దయచేయండి అయ్యా. మేమందరం కూడా రక్షింపబడాలి నాయన, మేమందరం కూడా ఎత్తబడాలి ప్రభువ. ఏ ఒక్కరు కూడా నడిచిపోవడం మీకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు ప్రభు. తండ్రి మీ సహాయం దయచేయండి నాయన. సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఒకటి ఇంకా రక్షణ లేదో రక్షణ దయచేయండి, అయ్యా ప్రసాదించండి నాయన. పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు అయ్యా ఇలాంటి వారిని మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. విశ్వాసంలో పరిపూర్ణతలోకి మీరు తీసుకున్నామని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ప్రాంతం అంతా కూడా ఆయన రక్షింపబడాలి ప్రభు నాయన. నీకు ఒక సాక్షిగా నిలబడాలి. ఈ యొక్క నీ యొక్క సాక్షి యొక్క సంఘం ఉండాలి ప్రభు నాయన. సంఘం ఎత్తబడే గుంపులు మేము కూడా ప్రభు ఎత్తబడాలి. అందుకు మీ కృప మీ సహాయం ఒక దయచేయమని, తోడుగా ఉండి అనుగ్రహించమని నాయన. ఎక్కడైనా మన పొరపాటు జరగకూడదు, క్షమించుకోమని సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి హృదయంతో అడిగెడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అదేవిధంగా మనం సిద్ధపడదాము. మరి మన బ్రదర్ మోసెస్ గారు